నా పేరు బేతి వీరదుర్గ నీలిమ అండి. నేను రామచంద్రపురం చెందిందండి. న్యూస్ ఛానల్స్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు లక్ష్మీ దుర్గ అనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. నేను అమ్మకి నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే వాళ్ళు వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ 2 days అలా ల్యాగ్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది 7:30 ఆ టైంకి. ఇంకా అమ్మ లేదు కదండి, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే ఎవరు వెయిట్ చేయలేదు. పెళ్లి ముహూర్తం అయిపోతుందమ్మా, అమ్మకి అంతా నచ్చింది, అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను. అయితే వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పంతులు గారు ఏమన్నారంటే, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి, అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు. కానీ అమ్మాయిలు ఒక అమ్మాయి అండి, అలా ఎలా పెడతాము, అందరినీ పిలుచుకోవాలి కదా అని చెప్తేని మా సైడ్ పంతులు గారి నుంచి September 6th మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు. September 2nd ఏంటంటే బోనం వేసుకుని పెళ్లి కూతురు చేయడం అవన్నీ అనుకున్నాము. వీళ్ళు ఏంటంటే నా బర్త్డే రోజున August 26th వచ్చారు. వచ్చి మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది ఇది అని మాట్లాడిసిన తర్వాత రూమ్లోకి వచ్చేసి మీరు September 6th పెళ్ళి అన్నవరంలోనే చేసుకోండి, కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది, మేము బంధు ముందే వేసేసుకుంటాం, ప్రధానం బంధు అని చెప్పి మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు. అమ్మాయిని చేసుకుంటామంటేనే ఇంకేమైందంటే